హాయ్ ఐఎమ్ సతీష్. టాప్ మోస్ట్ ఈటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్ చాహల్ నటి తానియా చటర్జీ మధ్య ఇప్పుడు వివాదం నడుస్తోంది. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపిస్తున్నాడని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చాహల్ ఈమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వతహాగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అయిన తానియా చటర్జీ చాహల్ తనకు వ్యక్తిగత మెసేజ్లు చేసినట్లు స్క్రీన్ షాట్స్ మీడియాకు చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు చాహల్పై విమర్శలు చేశారు. దీంతో చాహల్ ఇప్పుడు ఈమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తానియా చటర్జీ ఆవేదన వ్యక్తం చేసింది. చాహల్కు బదులు సోషల్ మీడియాలో కొందరు తనను ట్రోల్ చేస్తున్నారని, పరువు పోయింది తనదని, కానీ ఇప్పుడు తన మీదే పరువు నష్టం దావా పడిందని ఎమోషనల్ అయింది. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన సుమన్ సడన్ గా వెండి తెరకు దూరమయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మర్చిపోయింది. బిగ్ బాస్ షోతో మళ్ళీ సుమన్ శెట్టి ఫామ్లోకి వచ్చాడు. బిగ్ బాస్ 9వ సీజన్లో పాల్గొన్న ఆయన తనదైన ఆట తీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్క వారం ముందు ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే అది జరగలేదు. పెద్దగా అవకాశాలైతే రాలేదు. దీంతో తన రీసెంట్ ఇంటర్వ్యూలో సుమన్ ఎమోషనల్ అయ్యాడు. 300కి పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదని కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తున్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశి హ్యాండ్ బ్యాగ్ నుంచి 50,000ను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్లోని వ్యానిటీ వ్యాన్లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది బయటికి గెంటేశారు. ఈ చోరీతో మూవీ సెట్స్లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్కి కాసేపు అంతరాయం కూడా ఏర్పడింది. ఈ సంఘటనను చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మంగ్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఈ వివాదం కేవలం పోలీస్ స్టేషన్కే పరిమితం కాకుండా ఫిలిం నగర్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ఈ విషయంలో చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. నిరుపేదల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్ము విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీని వదిలిపెట్టకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బాధిత నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ మా జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ చెబుతున్నారు. అంతేకాదు మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొడ్యూసర్ కౌన్సిల్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం సరికాదని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఆమెను సినిమాల నుంచి పక్కకు పెట్టాలని ఆయన తన ఫిర్యాదులో కోట్ చేశారు. మద్యపానం తన జీవితంలో ఒక విలన్గా తయారైందని రీసెంట్గా ఓ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. మద్యానికి బానిసైన వ్యక్తులను నేరస్తుల్లా చూడకండని, అదొక మానసిక ఆరోగ్య సమస్య అంటూ జాన్వీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి, ఆందోళన వల్ల చాలామంది వ్యసనాల బారిన పడతారని, సమాజం వారిని వెలివేయకుండా ప్రేమతో దగ్గరకు తీస్తేనే వారు త్వరగా కోలుకుంటారన్నారు. ఎందుకంటే మద్యపానం తన జీవితంలో ఒక విలన్లా తయారైందన్నారు జాన్వీ కపూర్. అప్పుడప్పుడు సరదాగా మొదలైన ఈ అలవాటు కాస్త తనకు తెలియకుండానే తనను బానిసను చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం హ్యాంగ్ ఓవర్తో నిద్రలేవడం, ఆ అసహ్యమైన వాసన తర్వాతే తనకు జ్ఞానోదయం అయిందన్నారు జాన్వీ కపూర్. వ్యసనం అనేది మనతో ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి సహవాసం చేసినట్లే అని, దానివల్ల మన బంధువులు, స్నేహితుల దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందన్నారు. ఈ సమస్య వల్ల కలిగే నష్టాలు తెలిసిన తర్వాతే తాను పూర్తిగా అవగాహన పెంచుకున్నానంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.